నిర్మల్ జిల్లా పిప్రి గ్రామంలో తన కుటుంబాన్ని గ్రామ పెద్దలు బహిష్కరణ చేశారని నరేష్ గౌడ్ అనే వ్యక్తి తెలిపాడు. 3 నెలల ముందు కుల బహిష్కరణ కూడా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎవరితో మాట్లాడినా 50,000 జరిమానా విధిస్తామన్నారని, దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఈ ఘటనపై పోలీసులను వివరాలు కోరగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు ఎస్ఐ సాయి కుమార్. వాళ్ళకు మా ఇంటికి వస్తే 50,000 జరిమానా విధిస్తామని చెప్పారు. కులంకు చెప్పేసిండ్రు. ఇప్పటి వరకు ఎవరు రావడం లేదు. ఏదో మా వృత్తి మేము చేసుకుంటున్నామని కళ్ళు అమ్ముకుంటే ఎవరైతే కళ్ళు తాగుతారో వాళ్ళ ఇంటి దగ్గర నరేష్ గౌడ్ బట్లే వాళ్ళకి 50,000 దండు విధిస్తామని చెప్పేసుకున్నారు. మరి మేము ఎట్లా బతకాలా? ఊరికే మా దగ్గరికి రమ్మని నరేష్ గౌడ్ రావాలి అని ఊరికే పంపిస్తున్నారు. పిప్రికి చెందిన లొకేషన్ మండలం పిప్రికి చెందిన నరేష్ గౌడ్ అతను విడిసి వాళ్ళు కుల సంఘం వాళ్ళు కలిసి బహిష్కరించిందని ఫిర్యాదు చేయడం జరిగింది. దాన్ని బట్టి అసలు ఏం జరిగింది, ఎలా జరిగిందని దర్యాప్తు షురూ చేశాము. దానిలో విడిసి వాళ్ళు ఎంతమంది చేశారు, ఏం చేశారు, అసలు బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది పూర్తి దర్యాప్తు చేసుకొని దాన్ని బట్టి కేసు నమోదు చేసి దాన్ని బట్టి తర్వాత తదుపరి చర్యలు ఎలా ఉన్నాయని తీసుకోవడం జరుగుతుంది. నేను లొకేషన్ మండలంలో ప్రతి గ్రామంకి చెప్పేది ఏంటంటే, కుల బహిష్కరణ అనేది చట్టరీత్యా నేరం. ఎవరైనా కానీ కుల బహిష్కరణ చేశారని తెలిసిన లేకపోతే అలాంటి ఫిర్యాదు ఏదైనా వచ్చినా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడుతున్నాయి. ఇలాంటిది రాజ్యాంగపరంగా ఎక్కడ సరైనది కాదు. మనం ఆధునికంగా